హై బీపీ అంటే ఏంటి? హై బీపీ డెఫినేషన్ ప్రకారం మనం ఒక మామూలు సాధారణ వ్యక్తికి సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 140 అంటే 140 కన్నా ఎక్కువ గాని, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే కింద ఉండేది అది 90 mmHg కన్నా ఎక్కువ గాని ఉంటే దీన్ని హై బీపీ అంటే అధిక రక్తపోటుగా మనం లేబుల్ చేస్తాం. ఇది సాధారణ వ్యక్తికి కాకుండా వేరు వేరు జబ్బులు ఉన్న వాళ్ళకి దీని లిమిట్ వేరువేరుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ ఎక్కువ బీపీ ఉండటం వల్ల ప్రమాదాలు అవే అవకాశం ఎక్కువగా. అలాగే పెద్దవాళ్ళలో దీని లిమిట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళలో రక్తనాళాలు గట్టిపడటం వల్ల మనకి బీపీ ఎక్కువగా రికార్డ్ అవుతాం. ఇది ఎలా అంటే మనకి షుగర్ ఉన్న పేషెంట్ కానీ, లేకపోతే కిడ్నీ జబ్బు ఉన్న పేషెంట్ కానీ, ఆల్రెడీ గుండె జబ్బు ఉన్న వాళ్ళకి కానీ, ఆల్రెడీ రక్తనాళాల్లో క్లాట్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఆల్రెడీ పక్షవాతం వచ్చిన వాళ్ళకి కానీ ఈ బీపీ కంట్రోల్ అనేది ఇంకా స్ట్రిక్ట్ గా చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్ళకి కట్ ఆఫ్ ని 130/85 mmHg గా మనం నిర్ధారిస్తాం. అలాగే పెద్ద వయసు అంటే మోర్ దాన్ 65 years ఉన్న వాళ్ళకి దీని కట్ ఆఫ్ ని 150/95 mmHg గా నిర్ధారిస్తాం. ఈ నంబర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే బీపీ ఇంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి తీవ్రమైన ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ నంబర్స్ గుర్తు పెట్టుకోవడం, మనం బీపీ రెగ్యులర్ గా చెక్ చేయించుకోవడం ఇంపార్టెంట్.